హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ పుష్ప. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ బాగుండాలైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ వీడియో ఎప్పుడుదంటే గోదావరొచ్చింది మా ఇంటికని పెట్టాను కదండీ! తను తర్వాత రోజు మాట. గోదావరి ఇంకా భద్రాచలంలో తగ్గిపోతుందని న్యూస్ అయితే వచ్చిందన్నమాట. మాకు ఇంక తగ్గిపోతదిలే అనేసి అనుకున్నాము. తెల్లారికైతే నేను తీసేస్తది కూడా అనుకున్నా. కానీ కొంచెం అయితే రాత్రి పెరిగింది. లైట్‌గా తీసిందండి అంతే. అలాగే ఉంది గోదావరి. ఇప్పుడు ఇంక ఈ రోజు తీత్తదేమో చూడాలి మరి. అమ్మయితే పనైతే మొత్తం అంతా చేసుకుంటుంది. నేనైతే గోదావరిలోకైతే అస్సలు దిగలేదండి. ఇంకా వాష్‌రూమ్‌కెళ్ళాలన్నా ఎనకాల నుంచయితే వెళ్ళాను. ఈ వీడియోలో ఫస్ట్ అంతా కూడా అమ్మే ఉంటుందండి. పనులన్నీ కూడా అమ్మే చేసింది కాబట్టి. చాలామందయితే అంటున్నారు, "నువ్వు తప్ప ఇంట్లో ఎవరు లేరా పని చేయడానికి? నువ్వే చేస్తున్నావు" అంటున్నారు. నేనేమి చేయట్లేదండి. వంట వండుతాను అంతే కూర్చుని. ఇంకేమీ చేయను. ఇంకో సామాన్లయితే అమ్మే తోముకుంటుందన్నమాట అన్నీ పెట్టుకుని. ఇంకా అక్కడ తోమడానికి కూడా ఎక్కడ ప్లేస్ లేదు. ఇంక ఈ సప్టా మీదే తోముకుంటాము. మెట్ల మీదకి కూడా వచ్చేసేది. అప్పుడు మెట్ల మీదే తోముకునేవాళ్ళం. బట్టలు కూడా మెట్ల మీద గుంజుకునేవాళ్ళం. ఎప్పుడు కూడా 2 మెట్లు, 3 మెట్లు అలా ములిగియండి. మాకైనా కూడా అసలు భయమే ఉండేది కాదు. కానీ పాములు మాత్రం తిరుగుతాయండి. ఇంకా మామూలు టైంలో అయితే అస్సలు రావండి. ఎక్కడ మా ఇంటి చుట్టుపక్కల ఎక్కడ కనిపించవు మామూలు టైంలో. ఇంకా గోదావరి టైంలో ఇంకా అవి అలా తిరుగుతూ ఉంటాయి. ఇప్పుడు కూడా ఒక 2 పాములు అయితే చూసానండి. ఇంకా గోదావరిలోంచి వెళ్ళిపోతున్నాయి అన్నమాట. ఇంకా మా సప్టా మీదకి అదిగోండి. ఆ సపటా మీదకి ఎక్కేస్తుంది. మేము ఇంకా షుషు అన్నాము. వెళ్ళిపోతుంది. ఇంకా చాలా లావుగుంది పామైతేని. అదిగోండి అలా వెళ్ళిపోతుంది. పెద్ద పామే, మరి ఏం పామో తెలీదు. గోదావరి టైంలోనే వస్తాయండి. మామూలు టైంలో మాకెక్కడ కనిపించవు. ఇంకా అలా తీసానమాట వీడియో నేను. మళ్ళీ ఇదే పాము అనుకుంటా మళ్ళీ ఇంకోసారి వచ్చింది. మరి వేరే పామో తెలీదు గానీ. వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీరు ఒక్క లైక్ ఇవ్వడం వల్ల నా వీడియో ఇంకో కొంతమందికి వెళ్తుందండి. చాలామంది చూస్తున్నారు. ప్లీజ్ లైక్ చేయట్లేదు. లైక్ చేసి అలాగే కామెంట్ సెక్షన్లో అయిపోయి ఉంటుంది. అవి కూడా చేయండి. ఇంకా అలా వచ్చి అలాగే వెళ్ళిపోయిందంటే చెట్టు మధ్యలో ఉంది. నేను అలాగే చూసానమాట. చెట్టు పక్క నుంచి అయితే మళ్ళీ ఇంకా లాన్కి అయితే వెళ్ళిపోయింది. మా అమ్మాయినైతే చూపిస్తాను. పాము పాము అంటే అమ్మో ఇంకా అస్సలు దిగలేదండి. నేను చెప్పిన కానుంచి నీటిలోకి అస్సలు దిగలేదు. పాముని చూసిందన్నమాట. అంతకుముందు రోజు కానీ మామూలుగా కానీ అసలు నీటిలోనే తిరుగుతాననేది. నీటిలోనే దిగిపోయేది. ఈరోజు టిఫిన్ ఏంటంటే మేము దోశలు అయితే వేసుకుంటున్నామండి. నానమ్మ ప్రతిరోజు మేము టిఫిన్ చేసుకున్నా కూడా మా అమ్మాయికి అయితే పొద్దున్నే తెచ్చేస్తుందన్నమాట. మేము చేసుకున్నా కూడా చెప్తాను చేసుకున్నామన్నీ కూడా తెచ్చేస్తుంది. ఇంక మామూలుగా అలవాటైపోయింది. ఇంక మా నాన్నమ్మకి ఇంకా గోదావరి టైంలో కూడా గోదావరిలోంచి అయితే దిగి తెచ్చిందండి. వెళ్ళిపోతుందన్నమాట. ఇలాగ తోటలోంచి వచ్చింది. దిగిపోతుంది. మట్టి కదండి. అదే సిమెంట్ రోడ్ అనుకో బాగుంటుంది. నానిపోయి ఇంకా దిగిపోయిందన్నమాట. వెళ్ళేటప్పుడైతే సిమెంట్ రోడ్ నుంచి అయితే వెళ్ళిపోతుంది. అమ్మ అయితే సామాన్లు తోమేసింది. నీళ్ళైతే కొట్టుకొస్తుందన్నమాట. ఇంకా అలాగే కొట్టుకొస్తుంది నీటిల్లోంచి. ఒక్కోసారి అయితే నీళ్ళు కూడా ఉండి కాదండి. ఇదంతా లాగేసింది ఇందాక కన్నా. చాలా స్పీడ్‌గానే లాగుతుంది. సాయంత్రానికి వెళ్ళిపోతుందేమో. చాలా స్పీడ్‌గా అయితే లాగుతుంది. కానీ నేలంతా కూడా బురద బురద కింద ఉంటుందండి. చుండ్రు అదంతా వేసేస్తుంది. గమ్ముని నేను దిగానా ఇంక అంతే. అందుకే నేను అస్సలు దిగట్లేదు కిందకి అదంతాని. కానీ నైట్‌కి వర్షం వచ్చేసిందండి. వర్షం వచ్చేస్తే ఆ చుండ్రంతా పోతుంది. ఈ గోదావరిలో ఎలా ఉంటున్నారు మీరు అని అయితే కామెంట్ పెట్టారు. మాకైతే అలవాటైపోయింది. ప్రతి సంవత్సరం కూడా ఇలాగే వస్తుంది. మాకైతే ఏ భయం ఉండదండి. నైట్ అయితే లైట్లు అయితే ఉంచేస్తాము. దొడ్డెంపుని ఏదెంపుని లైట్లు అయితే ఉంచేసి ఇంకా పడుకుంటాము. ఇంకా అన్ని చిల్లుల్లో కూడా కవర్స్ కానీ ఏమైనా రాళ్ళు పెట్టేసుకుంటాం అన్నమాట. ఏమీ రావలే కానీ కొంచెం అది అవి పెట్టుకుంటే ఇంకా ధైర్యంగా పడుకోవచ్చు కదా అనేసి ఇంకా అలా పెట్టేసుకుంటాము. మా అమ్మాయి అయితే వెళ్ళను అనేసి అంగన్వాడికి అంది. ఇంకా ఎలాగైతే రెడీ చేసేసాను అనమాట. స్నానం చేయించేసి రెడీ చేసేసాను. అమ్మాయి అయితే నానమ్మ వాళ్ళ ఇంటికి అయితే తీసుకెళ్తుందన్నమాట. మేమైతే ఇంకా రాకూడదు, ఇంకెక్కువ రాకూడదు అనేసి అనుకున్నాము. కానీ వెళ్ళిపోయిందిలే, చాలా మంచిది. ఇంకా టైం ఉందండి రావడానికి. ఇంకా సెప్టెంబర్లో కూడా వస్తుందన్నమాట. వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకా రాకూడదు అనేసి అనుకుంటున్నాము గోదావరి. గోదావరి ఎందుకొస్తది అని మా అమ్మ వాళ్ళు గాని ఎవరినైనా అడిగితే, గోదావరమ్మ
గంగమ్మ అయితే ముక్కు పుడక పాడేసుకుందంట. ఆ ముక్కు పుడక వెతుక్కోవడానికి అయితే వస్తదంట అందరి దగ్గరికి అనేసి చెప్తా ఉంటారు. అది నిజమో కాదో మాకు కూడా తెలీదు. ఇంకా అమ్మ అయితే ఇంకా అలా స్లోగా నడుచుకుంటూ అయితే దిగబెట్టడానికి అయితే వెళ్ళింది. చాలా సేపు వెయిట్ చేసిందంట. ఇంక మా తమ్ముడైతే తీసుకెళ్ళాడనమాట. ఆ అమ్మ అయితే రాలేదు. ఇంకా వాడైతే తీసుకెళ్ళాడు. బానే ఉందంట. మా నాన్నమ్మ తెచ్చిన ఇడ్లీలు 3 తెచ్చేస్తది. ఒక్కోసారి 4 తెచ్చేస్తది. ఒక్కడు కూడా తిందా పిల్ల అలాగా ఒక ఇడ్లీలో సగం తింటదన్నమాట. అలా సగం తినేసి ఇంకా స్కూల్‌కి అయితే వెళ్ళిపోతుంది. మేము ఇంకా కనమ ఇడ్లీలని తినేసి దోసలైతే వేసుకున్నామన్నమాట టిఫిన్ రోజు. అమ్మ వాళ్ళైతే దోసలేసుకున్నారు. ఇంకా ఆ ఇడ్లీలైతే నేను తినేసానన్నమాట. రోడ్డు కూడా చాలా తీసేసిందండి. ఇంకా అలా నడుచుకుంటూ అయితే వెళ్ళిపోతుంది స్లోగాని. నేనైతే ఈరోజు ఇంకా కరివేపాకైతే ఇంకా నాన్నమ్మ తెచ్చిందండి. గోదావరి వచ్చేస్తుందని 2 రోజుల ముందే తెచ్చిందన్నమాట. అయి నిన్నే శుభ్రంగా కడిగేసి ఒక టవల్ మీద అయితే ఆరేసాను ఫ్యాన్ గాలిలో. ఇంకా అదైతే ఇప్పుడు పచ్చడైతే చేస్తాను. దాంట్లోకి బెండకాయ టమాటా పులుసు. చాలా రోజులవుతుంది ఈ కూర తిని. నాకెందుకో గానీ మామూలు టైంలో అస్సలు తినబుద్ధి అవ్వదు. కానీ ఇప్పుడైతే ఎందుకో తినాలనిపిస్తుంది బెండకాయ టమాటా పులుసు. అందుకే వండుకుంటున్నాను. కానీ వండుకునేలా వండుకుంటే చాలా బాగుంటది. చేపల పులుసు టేస్ట్ వచ్చేస్తది ఈ కూరకైతేని. మామూలు టైంలో అస్సలు తినబుద్ధి అవ్వదండి బెండకాయ పులుసు. కానీ ఇప్పుడైతే నాకెందుకో గానీ ఈరోజు తినాలనిపిస్తుంది. అందుకే తింటున్నానన్నమాట. ఇంకా వండేసుకుంటున్నాను. ఇంకా కాయగూరలైతే వంకాయలు, ఇంకా బెండకాయలు, బీరకాయలు అన్నీ ఉన్నాయి. ఇంకా బెండకాయ టమాటా పులుసు చాలా రోజులవుతుంది తినేసి ఇంకా వండుకుంటాను అని చెప్పాను. వండుతానన్నాను. అమ్మ అయితే టమాటా వేస్తున్నాను కదా ఎక్కువైతే వేసుకోకు నువ్వు అని చెప్పింది. పచ్చడి చేస్తున్నావు కదా పచ్చడి వేసుకుని తిను అన్నది. నాకు ఇంకా వేసుకోవాలనిపించిందని కొంచెం ఎక్కువ వేసుకున్నాను. కరివేపాకు అయితే నానమ్మ అయితే మొన్న గోదావరి వచ్చేస్తుందని 2 రోజుల ముందే ఇచ్చిందన్నమాట. ఇంకా దీని మళ్ళీ మా అమ్మ అయితే గోదావరి ఎక్కువ వచ్చేస్తుందని చెట్లు అయితే కోసేసింది. కానీ చెట్లు అయితే మొలగలేదండి. బాగానే సేఫ్గా ఉన్నాయి చెట్లు. అవి ఇంకొంచెం ఎక్కువైపోతున్నాయి. ఎండిపోతుంది ఎందుకులే అనేసి ఇంకా పచ్చడి అయితే చేస్తాను అనమాట. నేను కూడా ఎప్పుడో చేశాను కరివేపాకు పచ్చడి. ఈ మధ్య అయితే చేయలేదండి. బాగుంటుంది, చాలా బాగుంటుంది. నేను ఎలా చేస్తాననేది చూపిస్తాను అనమాట. అలా గోదావరిని చూస్తూ నేనైతే కోసేస్తున్నాను. గోదావరి అయితే ఇంకా బుడదగా ఉంది నేల అంతా కూడాని. తగ్గట్లేదు. ఇంక ఇప్పుడైతే కొంచెం స్పీడ్‌గా లాగేస్తుందిలేండి. సాయంత్రానికి వెళ్ళిపోతుందేమో అనిపిస్తుంది నాకు. ఇంకా మొత్తం కోసేసి అయితే చూపిస్తాను అనమాట. ఇలాగైతే కోసేసానండి. ఇంకా టమాటాలు, ఇంకా ఆనియన్స్, బెండకాయలు కోసాను. ఇంకా దానికి కావాల్సిన పచ్చళ్ళలోకి కావాల్సినవి అయితే తీసుకుంటున్నాను అనమాట. అక్కడైతే పెట్టుకున్నానండి. ఇంకా 7 అయితే ఎండుమిర్చి అయితే తీసుకున్నాను. అలాగే కొంచెం ధనియాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, ఇంకా ఎల్లుల్లిపాయలు ఇవన్నీ తీసుకున్నాను అనమాట. ఇప్పుడు ఇవన్నీ ఫ్రై చేసేసి నేనైతే తీసుకున్నాను అనమాట. ఒక ఎండుమిర్చి ఏమో 7 తీసుకున్నాను. కొన్ని ధనియాలు తీసుకున్నాను. జీలకర్ర, ఎల్లుల్లిపాయలు, మినపప్పు, శనగపప్పు అయితే తీసుకున్నాను అనమాట. బీరకాయలు, బెండకాయలు అయితే ఇలా కోసేసాను. కరివేపాకు అయితే కొంచెం 2 రోజులైంది కదండి వాడిపోయినట్టు అనిపిస్తుంది. కడిగేసాను కదా ఇంకా కొంచెం శుభ్రం అయిపోయిందిలేండి. ఇంక ఇప్పుడైతే ముందుగా కరివేపాకు పచ్చడికి కావాల్సినవి అయితే రెడీ చేసేసుకోవచ్చు. ఇంక ఫ్రై చేసుకుని పెట్టుకుంటే కూర అయితే వండేస్తాను. ముందుగా అయితే ఎండుమిరపకాయలు అయితే వేసేసాను. కరెక్ట్‌గా మిక్సీలో వేద్దామనేటప్పటికి కరెంట్ వెళ్ళిపోయిందండి. చాలా ఒక గంటన్నర తీశాడు. గోదావరి టైంలో ఇంతేనండి. అసలు కరెంట్ కూడా ఉండేది కాదు. అలాగే ఉండేవాళ్ళం. మేమైతే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాం. కానీ ఒకసారి అయితే 2022లో అనుకుంటా ఒక వారం రోజుల దాకా కరెంట్ రాలేదు. గోదావరి వచ్చిందనుకో ఒక వారం దాకా అలా నిలబడిపోతుంది ఇది. ప్రతి సంవత్సరం అంతే. ఇప్పుడైతే కొంచెం తక్కువ వచ్చి తగ్గిపోతుంది కానీ ఒక వారం దాకా కరెంట్ రాలేదప్పుడు. అంటే ఎక్కువ వచ్చేయడం వైర్లు కూడా మునిగిపోతాయి కదండి. స్తంభాలు కూడా పడిపోయాయి. ఇంక అందుకే చాలా రోజులైతే కరెంట్ రాలేదు. మాకు ఎక్కువ తీసేస్తాడు. మాకు వచ్చే స్తంభం అయితే ఇంక గోదావరిలోనే ఉంటుందన్నమాట. మాకు గమ్మునే తీసేస్తారు కరెంటు. అప్పుడైతే ఒక వారం దాకా కరెంట్ తీసేసారండి. ఇన్వర్టర్లు ఉన్న వాళ్ళందరికీ ఇన్వర్టర్ ఛార్జింగ్ అయిపోయి మళ్ళీ అవతల దారిన కరెంట్ అయితే ఉంటుంది. గొట్టు మీద వేరే కదండి. అక్కడికి వెళ్ళి ఎవరిదైనా తెలిసిన వాళ్ళది ఛార్జింగ్ పెట్టుకుని ఫోన్లు కానీ
మోటార్లు కానీ ఛార్జింగ్ పెట్టుకుని వచ్చేవారు అన్నమాట. అలాగే ఛార్జింగ్ లైట్లు పెట్టుకుని అలాగే ఉండేవారు. మేమైతే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాంలేండి అప్పుడు. ఇంకా మునిగిపోయింది కదా ఇల్లు. ఇంకెక్కడ ఉండడానికి ఎక్కడ ఉండము. ఇంకా అమ్మమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్ళిపోయామన్నమాట. 2022లో అయితే వారం తర్వాత అయినా అందరికీ కరెంట్ వచ్చింది కానీ మాకైతే రాలేదండి. ఒక 4 రోజుల తర్వాత అలాగే చీకట్లో ఉన్నాము. ఎందుకంటే మాకు వచ్చిన స్తంభము గోదట్లో ఉంటుంది. ఆ స్తంభం అయితే ఆడిపోయింది. ఆ వైర్లన్నీ తీసి వేరేగా కట్టాలి కదండి. గోదావరి అయితే ఇంకా అప్పటికి కూడా తీసేసింది కానీ ఇంకొంచెం ముందే స్తంభం అయితే గోదట్లో ఉంది. అందుకే ఆఫ్ చేసేసారంట. వైర్లైనా తెగిపోవడం ఇంకా అన్నీ చేయడం. సో అదంతా క్లీన్ చేసేటప్పటికి ఒక 4 రోజులు 5 రోజులు పట్టింది అనుకుంటా. అలాగే ఉండేవాళ్ళం కరెంట్ లేకపోయినా కూడా. గోదావరి వస్తే చాలా సమస్యలు వస్తాయి. కొంచెం తక్కువ వస్తే కానీ కొంచెం ఎక్కువ వచ్చిందనుకో అందరికీ సమస్యలే. అయినా మాకు ఇవన్నీ అలవాటు అయిపోయాయండి. అమ్మ అయితే అన్నం వండుతుంది మాట. పాము అయితే ఇంకోటి అయితే వచ్చింది. అదిగోండి మళ్ళీ వెళ్తుంది. నేను మళ్ళీ వీడియో అయితే తీశాను. అదే పామో తెలియదు కానీ మళ్ళీ దగ్గరకంటే వచ్చింది. నేను అప్పుడు ఫోన్ లేదు నా చేతిలో. గమ్మున ఫోన్ పట్టుకొచ్చేటప్పటికి వెళ్ళిపోతుంది అన్నమాట. అలా మందార చెట్టులోకి అయితే వెళ్ళిపోయింది. ఇంకా కొంచెం కొంచెం అయితే తీయేస్తుందండి గోదావరి. ఈ పక్క అంతా తీసేసింది. ఇంకా అదంతా స్లోగా లాగుతుంది. కొంచెం ఈ పక్క తీసినప్పుడు చాలా స్పీడ్గా లాగేసింది కానీ అది తీయడానికి చాలా టైం పట్టింది మాకు. నేను అంతలోకి ఇంకా ఇదంతా కూడా ఫ్రై చేసేసాను కదండి. మిక్సీలో వేద్దామంటే కరెంట్ వెళ్ళిపోయింది. ఇంకా చాలాసేపు అలా ఉంచి ఇంకా అలాగా వేసానమాట. చింతపండు పులుసు రసం కూడా వేసేసాను. దాంట్లో కొద్దిగా అయితే వేసాను. నేను ఎక్కువ సాల్ట్ వాడలేదు. ఇంకొద్దిగా వేసాను అనమాట. అమ్మ వాళ్ళు కాలితే కలుపుకుంటారనేసి. ఇంకా బెండకాయ టమాటో కూడా నేనైతే గ్యాస్ మీద వండేస్తాను. అమ్మ పొయ్యి మీద అన్నం వండుతుంది. గోదావరి వచ్చిన రోజులైనా మాకు బ్లీచింగే కొట్టలేదండి. ఒక్కో దుక్కున వెంటనే కొట్టేస్తారు. గోదావరి వెళ్ళి వెంటనే కొట్టేస్తారు. మాకైతే ఇంకా బ్లీచింగ్ అయితే కొట్టలేదు. అంటే అందరికీ రాదు కదండి. మాకే ములుగుతుంది కదా. బ్లీచింగ్ అయితే కొట్టలేదు. ఎన్ని రోజులు అవుతుంది గోదావరి వెళ్ళి. బెండకాయ అయితే కూరే వండేసాను కానీ కరెంట్ అయితే రాలేదు. ఇంక నానైతే వచ్చేసారన్నమాట. నిమ్మకాయలు పనిచేసి కాడ ఎక్కడో చెట్లు ఉన్నాయంట కోసుకొచ్చారన్నమాట. ఇంకా పల్లీలు అయితే పట్టుకొచ్చారు. తంపడకాయలు ఈ పొట్టలో మా అమ్మాయికంట ఇంకా అంగన్వాడి నుంచి వచ్చాక తింటుంది అనేసి ఇంకా నానైతే ఉంచామన్నారు. అవి తీసుకోండి మీరు ఆ పల్లెకి ఉంచండి అనేసి అన్నారని ఇంకా మా అమ్మాయికి అయితే దాచేస్తున్నాను. ఇంకా అమ్మాయి అయితే వేసాను అనమాట తిందామనేసి. నేను ఈ ఫస్ట్ ప్రెగ్నెన్సీలో కూడా చాలా ఎక్కువ తినేదాన్ని అండి. చాలా ఇష్టం నాకెందుకో. ఎక్కువ తినేదాన్ని. హాస్పిటల్‌కి వెళ్ళినప్పుడు భీమవరంలో ఎక్కువగా ఉంది మాట. ఇంకా తెచ్చేసుకొని ఇంకా మా ఆయన నేను కొంచెం తినేసేవాళ్ళం. ఇంకా గోదావరి అయితే ఇలా ఉందండి. కొంచెం లాగుతుందన్నమాట. మా చెల్లి అయితే బకెట్లతో అయితే వేస్తుంది ఆ చుండ్రంతా పోవడానికి. కానీ నైట్ అంతా వర్షం వచ్చేసిందండి. ఇదంతా వెళ్ళిపోయింది. ఒక 5, 6 బకెట్లు అయితే వేసింది. ఇంకా కూర అయితే ఎంచక్కా ఉడికిపోయింది. చాలా బాగుంది. కరెంట్ అయితే ఇప్పుడే వచ్చిందండి. ఇంకా మిక్సీలో అయితే వేద్దామనేసి తీసానమాట. చాలా టైంకి వచ్చింది. 12:30 అంత అవుతుంది అనుకుంటా. అప్పటికైతే వచ్చిందన్నమాట. ఇంకా కరెంట్ వచ్చాక మిక్సీలో వేసేసి తాలింపు అయితే పెట్టేశాను. చాలా బాగుందండి. చాలా టేస్ట్‌గా ఉంది పచ్చడి అయితేని. ఇంకా వేడి వేడి అన్నంలో అయితే వేసుకుని అయితే తినాలి. చాలా బాగుంటుంది. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇంకా టేస్ట్ అయితే చూస్తున్నాను. ఎక్కువైతే ఉప్పు వేయలేదన్నమాట. సరిపోయింది కానీ సరిపోయింది. ఇంక అంతలా ఉంటే సరిపోద్ది. కానీ చాలా బాగుంది టేస్ట్‌గా. మీకు దగ్గర నుంచి అయితే చూపిస్తాను. ఇలాగైతే ఉందండి. కరివేపాకు పచ్చడి చాలా మంచిది. హెయిర్‌కి మంచిది. చాలాసార్లు పొడిమే చేశాను కానీ పచ్చడి చేయడం అయితే బాగా తక్కువండి. కారప్పొడి అయితే చేశాను. కరివేపాకు కారప్పొడి, మునగాకు కారప్పొడి. మునగాకు కూడా అసలు దొరకట్లేదు. చేద్దామన్నా కూడా మాకు. ఇంకా అన్నం అయితే పెట్టేసుకుని కూరని పచ్చడి అయితే వేసుకున్నానండి. ఇంకా అన్నం తినాలి. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. గోదావరి వస్తుందని ఇంకా జామ చెట్టు అయితే మాకు కింద ఉంది కదండి రేగి చెట్టు కాడ. అదైతే బాగా ములిగిపోతుంది. నిన్నే కోసేసారన్నమాట కాయలన్నీ కూడాని. చాలా మట్టికి అయిపోయినాయి. ఇంకా కొన్ని ఉంటే ఇంకొక కాయ అయితే కోసుకుంటున్నాను. రోజుకి ఒక కాయ అలా తినడం ప్రెగ్నెన్సీలో చాలా మంచిది జామకాయ తినడం. ఇంకొక కాయ అయితే కోసుకున్నాను అనమాట.
చాలా బాగుంటది. ఈ సంవత్సరం అయితే చాలా కాయలు కాసాయి మా చెట్టు జాంకాయలు. వీడియోనైతే నేను ఎక్కువైతే తీయలేదండి. ఇంకా తెల్లారైతే ఇలాగైతే ఉంది. గోదావరంతా వెళ్ళిపోయిందన్నమాట. చెల్లినైతే వీడియో తీయమన్నాను. వర్షం అయితే వచ్చింది నైట్ అంతాని. ఆ బురద అంతా వెళ్ళిపోయింది. గోదావరి అయితే ఇంకా పాత్రలోకైతే తీసింది మేడ. ఇంకా జాంకాయలు అయితే చాలా ఉన్నాయి. ఇంకా కోసుకోవాలి. ఇంకా పాత్రలోకైతే వెళ్ళిపోయిందండి. ఇంకా చెల్లిని తీయమన్నాను. ఇంకా బావిలోకి ఎందుకులే అనేసి నేను. చెల్లి అయితే వీడియో తీసుకొచ్చింది. ఇంకా అలాగే ఉంటాయండి నీరు. ఇంకా అటు వెళ్ళమాట. పాత్రలోనే ఉంటాయి. ప్లీజ్ లైక్ చేయొచ్చు కదా వీడియో నచ్చితే. అలాగే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు, మళ్ళీ తగ్గిపోతున్నారు. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పుడు దాకా ఉంటాను మరి. బాయ్.